రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు రెండు రకాలుగా మోసం చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. బూత్ కమిటీల స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. నియోజకవర్గాలలో పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేయడాన్ని సమర్థించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి పౌరులను రక్షించుకోవడం దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యమని జగన్ అన్నారు. మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించాము అని, బూత్ కమిటీల నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి అని పార్టీ నాయకులతో వైఎస్ జగన్ అన్నారు. నియోజకవర్గాలలో పార్టీ ఇన్ఛార్జీలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలి అని, మీరు పరిశీలకుడిగా ఉన్న 7 నియోజకవర్గాలలో ఎంతమందిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారు అనేది మీకు పరీక్ష అని వారితో జగన్ అన్నారు. పనితీరు ఆధారంగా మంచి పదవులు తప్పకుండా వస్తాయని వారికి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తప్పకుండా వస్తామని, ప్రజలు తింటున్న కంచాన్ని లాగేసి ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబుకు ప్రజలు మరోసారి అధికారం ఇవ్వరు అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి సాగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని జగన్ మండిపడ్డారు. ఒక్కసారి ఓటు వేశాక 5 ఏళ్ల పాటు ప్రజలు వేచి చూడక తప్పదు అని, సమయం వచ్చినప్పుడు తగిన తీర్పు ఇస్తారని చెప్పారు. కలియుగం పాలిటిక్స్ నడుస్తున్న ఈ కాలంలో కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమని అన్నారు. చంద్రబాబు రాజకీయాలను దారుణమైన స్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని జగన్ అన్నారు. కార్యకర్తలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని, పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరిని గొప్ప స్థానంలో కూర్చోబెడతాము అని భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా పార్టీ ప్లీనరీని నిర్వహిద్దామని చెప్పారు. బూత్ కమిటీలు పూర్తయ్యేసరికి పార్టీ నిర్మాణంలో దాదాపు 18 లక్షల మంది ఉంటారని వైఎస్ జగన్ వివరించారు.